ఏమనిపిస్తుంది మీకు? ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది? అందరికీ నమస్తే అన్న. ఫస్ట్గా ఒక స్టాలిన్ కుటుంబం నేపథ్యం మనం చూసుకున్నట్లయితే పూర్తిగా వాళ్ళు హిందుత్వానికి వ్యతిరేకం వాళ్ళు పూర్తిగా. మణికంఠ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదు కొంచెం. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే స్టాలిన్ యొక్క కుటుంబం పూర్తిగా హిందుత్వానికి వ్యతిరేకం. ఎప్పుడు చూడు ఈ సనాతన ధర్మం విద్యుతమైనటువంటి పూరకమైనటువంటి మాటలు అనడం వాళ్ళకి సహజంగా మారిపోయింది. కాబట్టి నిన్న స్టాలిన్ గారు ఏదైతే అన్నారో, ఉదయానిధి స్టాలిన్ గారు ఏదైతే మాట అన్నాడో, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలన్నదో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సనాతన ధర్మం అనేది ప్రపంచానికి జ్ఞానం పెట్టినటువంటి దేశం భారతదేశం. భారతదేశంలో సనాతన ధర్మం అనాది కాలం నుంచి ప్రజ్వరిల్లుతా ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే సోమనాథ్ గారు, మన ఇస్రో చైర్మన్, ఇదొక మన యొక్క ఇస్రో సక్సెస్ వెనుక సనాతన ధర్మం అని చెప్పిండు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే నలంద విశ్వవిద్యాలయము ఇవాళ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా జ్ఞానం పెట్టినటువంటి నలంద విశ్వవిద్యాలయం ఇవాళ అల్లావుద్దీన్ ఇవాళ బక్తియార్ ఖిల్జీ దాన్ని దహనం చేసిండు. ఇవాళ ఇటువంటి గొప్ప దేశంలో సనాతన ధర్మం ఎరాడికేట్ చేసి అన్నది ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే హిందువులు చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి రోజులు కావు ఇప్పుడు. ఎవడైనా హిందువుల మీద, దేవుళ్ళ మీద, హిందూ ధర్మం పైన ఎవరైనా విషయం జిమ్మితే ఖచ్చితంగా మేము వారి మీద దాడి చేసామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.